నిత్య జీవమును గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై. వారసులు ఎవరు? కుమారులు కుమార్తెలు వారసులు అవుతారు. పరలోక రాజ్యానికి ఎవరు వారసులు? ఎందరూ యేసుక్రీస్తు ప్రభువుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరూ కూడా నిత్య జీవానికి వాళ్ళు వారసులై ఉన్నారు. అయితే ఈ పరలోక రాజ్యానికి ఈ భూమికి అంటే వాడిపోయే ఈ స్వాస్థ్య భాగానికి వాడబారని స్వాస్థ్య భాగానికి ఉన్న కంపారిజన్ చాలా గొప్పది. ప్రియాలు దేవుని బిడ్డలారా, మనం గమని ఇక్కడ సూర్యుని చంద్రుని వెలుగు ఉంటుంది, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు గొర్రెపిల్ల దీపము దానికి వెలుగై ఉన్నది. ఇక్కడ మనమంతా కూడా క్షయమైనటువంటి దాన్ని మనం ధరించుకొని మనం బ్రతుకుతున్నాం, కానీ అక్కడ అక్షయతను ధరించుకుని బ్రతికే జీవితం ఉన్నది. ఇక్కడ నశించిపోయేటటువంటి శరీరంతో మనం బ్రతుకుతున్నాం, అక్కడ నాశనము లేనటువంటి శరీరంతో మనము అక్కడ బ్రతుకుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చుట్టుపక్కలటువంటి బాధలు, వేదనలు, కష్టాలు ఇక్కడ ఈ భూమి మీద మనం అనుభవిస్తాం, కానీ వాడవారని స్వాస్థ్యమును అక్కడైతే నిత్యము ఆనందముతో మనం అక్కడ బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడైతే మనుషులు ప్రేమకు కొదువు ఉంటుంది, అక్కడ దేవుని ప్రేమకు కొదువ ఉండదు. కొలత లేని విధంగా దేవుడు మనల్ని అక్కడ ప్రేమిస్తాడు. ఇక్కడైతే మనుషులు కేటగిరీగా నువ్వు కులం తక్కువోడివి, నువ్వు మతం తక్కువోడివి, నువ్వు పేదోడివి, వాడివి, వీడని నిన్ను పక్కన పెడతాడు. కానీ అక్కడైతే ప్రభు అందరినీ సమానంగా చూస్తాడు. ఏది కావాలి మనకు? ఇక్కడ వాడిపోయే స్వాస్థ్య భాగం కావాలా? వాడబారిని స్వాస్థ్యమైనటువంటి ఆ నిత్య పరలోకం కావాలా?